అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ అలాగే తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ జరుగుతుందని చెప్పేసి మాకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. ఇది ఎప్పుడు ఏంటి అంటే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇందిరా మిల్లకు సంబంధించి సెకండ్ విడత ఏదైతే మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉందో అదైతే ఆదిలాబాద్లో జరుగుతుంది. అదే రోజు ఈ డబుల్ ఇళ్ళ పంపిణీ కూడా ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఉన్నాయో, అవైతే పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే రానున్నాయి. అలాగే ఏవైతే ఇప్పుడు అందుబాటులోకి వచ్చి రెడీగా ఉన్నాయో పంపిణీ చేయడానికి, అవి కూడా జూన్ 2వ తారీఖు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. L2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అయితే ఇది మరి పక్కాగా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మొత్తానికైతే జూన్ 2 అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు మనకైతే సమాచారం. ఇందుకు కూడా అత్యంత నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి గతం నుంచే అప్లికేషన్లు అన్నీ వడపోత అయితే చేశారు. ఇదైతే కలెక్టర్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి కలెక్టర్లు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అయితే మనకైతే ఇంకా ఈ మంత్ ఎండింగ్లో కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఏదప్పుడు కూడా నెక్స్ట్ మంత్ అయితే ఈ L2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేయబోతాం. ఇంకొకటి ఇందులో కూడా ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అంటే రెంట్కుంటున్నారో దానికి దగ్గరలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉంటాయో అక్కడే కేటాయించాలని చెప్పి కూడా ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం పంపిణీ చేసి తెలంగాణ వ్యాప్తంగా చాలామంది ఉంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు సిటీకి దూరంగా ఉండడం వల్ల చాలామంది అక్కడ నివసించడం లేదు కాబట్టి సిటీకి దగ్గరలో ఉన్న ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఆ డబుల్ బెడ్రూమ్ కేటాయించి అక్కడే ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది. మరి దీన్ని ఎట్లా డిసైడ్ చేస్తారు ఏంటి మరి ఎవరికి ఇస్తారు అనేది మనకైతే ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఏదప్పుడు కూడా జూన్ 2 వరకు అయితే వెయిట్ చేయండి. ఆ రోజు ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే రాబోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.